ప్రియ సోదరీ సోదరులారా, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం కొలసీ పత్రిక 4వ అధ్యాయం 10 నుండి 18వ వచనం వరకు. సావధానంగా వినండి. పౌలు తన స్నేహితులైన కొందరు విశ్వాస వీరులను పేర్కొంటున్నాడు. గత పాఠంలో తుకికు, ఒనేసిము అనే ఇద్దరిని పేర్కొన్నాడు. అంటున్నాడు, నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కు, బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కు మీకు వందనాలు చెప్తున్నారు. ఈ మార్కును గూర్చి మీరు ఆజ్ఞలు పొందారు. ఇతడు మీ వద్దకు వచ్చిన ఎడల ఇతణ్ణి చేర్చుకొనండి. యూస్తు అనే యేసు కూడా మీకు వందనాలు చెప్తున్నాడు. వీరు సున్నతి పొందిన వారిలో చేరినవారు. వీరు మాత్రమే దేవుని రాజ్యము నిమిత్తము నా జతపని వారై ఉన్నారు. వీరి వలన నాకు ఆదరణ కలిగింది. మీలో ఒకడు క్రీస్తు యేసు దాసుడు అయిన ఎపఫ్రా మీకు వందనాలు చెప్తున్నాడు. మీరు సంపూర్ణులు, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండాలని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనల్లో పోరాడుతున్నాడు. ఇతడు మీ కొరకు, లవొదికయ వారి కొరకు, హియెరాపోలి వారి కొరకు బహు ప్రయాసపడుతున్నాడని ఇతన్ని గూర్చి సాక్ష్యమిస్తున్నాను. లూకా అనే ప్రియుడైన వైద్యుడు, దేమా మీకు వందనాలు చెప్తున్నారు. లవొదికయలో ఉన్న సహోదరులకు, నుంఫాకు, వారి ఇంట ఉన్న సంఘానికి వందనాలు చెప్పండి. ఈ పత్రికను మీరు చదివించుకున్న తరువాత లవొదికయ వారి సంఘములోనూ చదివించండి. లవొదికయకు రాసి పంపిన పత్రికను మీరు చదివించుకొనండి. ప్రభువునందు నీకు అప్పగించబడిన పరిచర్యను నెరవేర్చడానికి దానిని గూర్చి జాగ్రత్త పడమని అర్ఖిప్పుతో చెప్పండి. ప్రియ శ్రోతలు వింటున్నారా? అరిస్తార్కును గురించి పౌలు పేర్కొంటున్నాడు. అరిస్తార్కు పౌలుతో కూడా చెరసాల నిర్బంధంలో ఉన్నవాడు. పౌలుకు అరిస్తార్కు సన్నిహిత స్నేహితుడు. మార్కు అంటే యోహాను మార్కు. ఇతడు బర్నబాకు మేనల్లుడవుతాడు. అంటే బర్నబా సహోదరి కొడుకు. ఇతడే మార్కు సువార్త రాశాడు. మార్కు ఒకప్పుడు మొదటి సువార్త యాత్రలో పౌలును బర్నబాను వదిలిపెట్టి వెళ్లిపోయాడు. దీనిని బట్టి రెండో సువార్త యాత్రలో మార్కును తీసుకువెళ్లడానికి పౌలు ఇష్టపడలేదు. పౌలు మార్కును గురించి అపోహపడ్డాడు. మార్కు ప్రవర్తన ఎట్టి లోపం లేనిది అని పౌలు గుర్తించాడు. ఈ విషయంలో పౌలు కొలసీయులకు కొన్ని హెచ్చరికలు చేశాడు. అతణ్ణి విసర్జించకండి, చేర్చుకోండి. 2 తిమోతి 4వ అధ్యాయం 11వ వచనంలో పౌలు అతణ్ణి గురించి ఇదే మాట అన్నాడు. మార్కును వెంటబెట్టుకుని రా, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. యూస్తు అనే యేసు. యేసు అంటే యెహోషువ. ఇతడు సున్నతి వర్గీయుడు, అనగా ఇతడు యూదుడు. కొలసీ సంఘములో కొందరు ఇశ్రాయేలీయులున్నారని దీనిని బట్టి మనకు తెలుస్తుంది. అయితే ఎక్కువ మంది అన్యుల మధ్య నుండి వచ్చిన వారే. వీరంతా మంచి సహోదరులు. పౌలుకు సేవలో ఎంతో సహకరించారు. వీరు మంచి సువార్త సేవకులు. ఎపఫ్రా కొలసీ సంఘ కాపరి. అతడిప్పుడు చెరసాలలో ఉన్నాడు. అక్కడ పౌలుతో పాటు ప్రార్థన పరిచర్యలో పాల్గొంటున్నాడు. ప్రార్థన కూడా గొప్ప పరిచర్యే. నీవు బోధించలేవు, ప్రయాణాలు చేయలేవు, అయితే ప్రార్థన చేయగలవు గదా. విశ్వాసులారా, దైవ సేవకుల కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మీకు గొప్ప సేవా బాధ్యత అప్పగించాడు. హియెరాపోలి, లవొదికయ, కొలసీ ఈ 3 పట్టణాలు దగ్గర దగ్గరగా ఉన్నాయి. 10-15 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. లూకా ప్రియుడైన వైద్యుడు. ఈ వైద్యుడు పౌలుతో ఉన్నాడు. దేమా ఇక్కడ పేర్కొనబడ్డాడు. దేమా జతపనివాడు. కాని ఆ తరువాత దేమా పౌలును వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ఈ 3 పట్టణాలలో ఎన్నో అన్య దేవాలయాలున్నాయి. అయితే క్రైస్తవులు తమ ఇండ్లలో కూడుకొని ఆరాధించేవారు. అసలు దేవుని సంఘం పుట్టింది నివాస గృహాల్లో. ఇక్కడ లవొదికయ పత్రిక పేర్కొనబడింది. పౌలు లవొదికయకు పత్రిక రాయలేదు. అయితే పౌలు పత్రికలు ఈ సంఘాలన్నిటిలో చదివించుకునేవారు. లవొదికయ సంఘంలో పౌలు పత్రికల్లో ఒకటి చదువబడింది.
వారందరూ విన్నారు. ఈ విధంగా పత్రికలను సంఘాలు పంచుకోవడం సంఘాలకు పరిపాటి. అర్కిప్పు అనే వ్యక్తి కనపడుతున్నాడు. అతడికి దేవుడు ఏదో వరమిచ్చాడు. ఆ విషయమై పౌలు అర్కిప్పును ఎంతో ప్రోత్సహిస్తున్నాడు. పౌలు పత్రికలను చెప్తుంటే మరి ఒకరు రాయడం జరిగింది. గలతీ పత్రిక మాత్రం స్వహస్తంతో రాశాడు. ముగింపులో అంటున్నాడు 18వ వచనం, పౌలు అనే నేను స్వహస్తంతో నా వందనాలు రాస్తున్నాను. నా బంధకాలను జ్ఞాపకం చేసుకోనండి. కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రియ శ్రోతలు, కొలసీ పత్రిక ఎంత అద్భుతమైనదో పూర్తిగా విన్నారు కదా. తాను ఎన్నడూ చూడని సంఘానికి పౌలు ఈ ఉత్తరం రాశాడు. కాని ఆ సంఘంలో చాలా మందిని పౌలు వ్యక్తిగతంగా ఎరుగును. వారిని పౌలు ప్రభువు వద్దకు నడిపించాడు. ఈ పాఠంలో పౌలు పేర్కొన్న వ్యక్తులు తనకెంతో ఆదరణ కలిగించారు. దేవుని రాజ్యము నిమిత్తము వీరందరూ పౌలుకు జతపనివారు. ఎపఫ్రా ఎంతో ప్రార్థనపరుడు. అతడు ఎల్లప్పుడూ ఏమి ప్రార్థన చేసేవాడు? వారు సంపూర్ణులవ్వాలని, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండాలని ప్రార్థనల్లో అహర్నిశలు ఎపఫ్రా పోరాడుతున్నాడు. సంఘస్థులు సంపూర్ణత దిశగా ఎదగాలి. దేవుని చిత్తమును గురించి వారికి సంపూర్ణ ఆత్మ నిశ్చయత కలగాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలలో పౌలన్నాడు, ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము అయి ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకునేటట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందండి. ఎపఫ్రాకైతే ప్రార్థనే ఒక పోరాటం. ఎపఫ్రా సంఘాల కోసమై, సంఘ ఉజ్జీవము కోసమై ఎంతో ప్రయాసపడుతున్నాడు. నుంఫా ఇంటిలో ఒక గృహ సంఘమున్నది. ఆ విధంగా సువార్త ఇంటింటా ప్రసరించింది. ప్రభువునందు మనకు అప్పగించబడిన పరిచర్యను నెరవేర్చడానికి జాగ్రత్త పడాలి. ప్రియ శ్రోతలు వింటున్నారా? 16వ వచనంలో లవొదికయకు రాసి పంపిన పత్రిక అని పౌలు పేర్కొంటున్నాడు. లవొదికయకు పౌలు ప్రత్యేకంగా ఏ పత్రిక రాయలేదు. దానిని గురించి తర్జనభర్జనలు చేయనక్కర్లేదు. ప్రియ శ్రోతలు వింటున్నారా? కొలసీ పత్రికలో యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వ విశిష్టత ఎంతగానో నొక్కి చెప్పబడింది. క్రీస్తు నీ ప్రభువైతే ప్రతిరోజు ఈ సత్యాన్ని రుజువు చేయడానికి ప్రతిరోజు ఎన్నెన్నో అవకాశాలు దొరుకుతాయి. యేసు నీ జీవితంలోని అన్ని విభాగాలకు ప్రభువై ఉండగోరుతున్నాడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు క్రీస్తునందే గుప్తంలై ఉన్నాయి. క్రీస్తునందు మన విశ్వాసము స్థిరంగా ఉండాలి. క్రీస్తునందు వేరుపారి ఉండాలి. ఇంటివలె కట్టబడుతూ ఉండాలి. ఇది దినదినము జరగవలసి ఉన్న ప్రక్రియ. యేసుక్రీస్తు నీకు శిరస్సు అంటే నీకు ప్రభువు అని అర్థం. యేసు అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడు. సర్వము క్రీస్తునందు సృజించబడింది. సమస్తమునకు క్రీస్తే ఆధారభూతుడు. ఆయన అందరికీ అన్నిటికీ ప్రభువు, పునరుత్థానుడు, ఆది సంభూతుడు. మనము శిరస్సును హత్తుకొని ఉండాలి. శిరస్సు మూలముగానే సర్వ శరీరము కీళ్ల చేత, నరముల చేత పోషించబడి అతకబడి ఉన్నది. పరిశుద్ధాత్మ శక్తిని విశ్వాసులందరూ అనుభవించగలరు. ఓర్పు, దీర్ఘశాంతము, ఆయన మహిమ శక్తి మనకు సంక్రమిస్తాయి. విశ్వాసిలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ, కార్యసిద్ధి, క్రియాశక్తి మనకు పరిశుద్ధాత్మ వలననే కలుగుతాయి. యేసు మనకు ప్రభువైనప్పుడు మనకు శిలువ చేత జయోత్సవము ప్రాప్తిస్తుంది. పాప క్షమాపణ అనుభూతి అపరాధ భావన మనస్సాక్షిని తొలగిస్తుంది. శరీరేచ్ఛలతో కూడిన స్వభావము గతిస్తుంది. ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేయడమే దేవుని చిత్తం. క్రీస్తు నీకు ప్రభు అయినప్పుడు మన తీర్మానములన్నీ ఆయన చిత్తానికి అనుకూలంగానే పరిణమిస్తాయి. ఈ పత్రికలో మరో విశేషమున్నది. మతాలు మన అంతరంగములో భక్తిని కలిగించలేవు. సత్క్రియల చేత రక్షణ లేనివారు దేవుణ్ణి మెప్పించలేరు. క్రీస్తునందు విశ్వాసముంచి
ఆ తరువాత ఆయనకు ప్రీతికరమైనది ఏదో అదే చేయగలుగుతాము. మతాసక్తి గలవారు మతం కోసం ఎంతో కష్టపడతారు, ఎంతో క్రమశిక్షణ పాటిస్తారు. దానివల్ల పుణ్యం వస్తుంది అనుకుంటారు. అలా కాదు. దేవుని ఎదుట నీ నిస్సహాయతను ఒప్పుకోవాలి, ఆయనకు పూర్తిగా వశమైపోవాలి. యేసుక్రీస్తు నీ ప్రభువై ఉండాలి. అప్పుడు సత్క్రియలు ఎన్నైనా చేయగలుగుతావు. అపొస్తలుడైన పౌలు నా మట్టుకైతే బ్రతకటం క్రీస్తు అన్నాడు, కాని మతం అనలేదు. నీవు ఎంత నిజాయితీ గలవాడివైనా మతం మీద ఆధారపడితే మోసపోతావు. పరిశుద్ధాత్మ నీలో ఉండి క్రీస్తు రాజ్యం కోసం నీ చేత ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేయిస్తాడు. మత సంబంధమైన మనస్తత్వం గలవారు స్వయం ప్రేరణతో పనులు చేస్తారు. స్వశక్తితో అది చేసి ఇది మానేసి, అది తిని ఇది తినక ఎంతో వ్యాయామం చేస్తారు. కాని నాలో క్రీస్తు, క్రీస్తులో నేను అనే ప్రాతిపదిక మీద విశ్వాసి నీతిమంతుడై జీవించగలడు. మత సంబంధులు ఎన్నెన్నో స్వంత తీర్మానాలు చేస్తారు. వాటిని నెరవేర్చలేక నిరాశ నిస్పృహలకు లోనవుతారు. దేవుణ్ణి సంతోషపెట్టడానికి ఎన్నెన్నో సత్కార్యాలు చేస్తారు. కాని దేవుని దృష్టిలో మతానికి గుర్తింపు లేదు. క్రీస్తునందున్న వారికి కృతజ్ఞతాభావం, ప్రేమ, దేవుని నడుపుదల, సేవా సమర్పణ, క్షమాగుణం అలవడుతాయి. క్రీస్తునందలి విశ్వాసము ద్వారా రక్షణ అంటే కొంతమందికి చాలా సులభమనిపిస్తుంది. ఏదో ఒకటి చేసి రక్షణ పొందాము అనుకుంటే వారికి తృప్తి ఉంటుంది. కాని అది దేవుని పద్ధతి కానే కాదు. ఎవడూ తనను తాను రక్షించుకోలేడు. అలాంటి వ్యక్తులు ఆశాభంగానికి గురి అవుతారు, లేదా మత దురభిమానాన్ని పెంచుకుంటారు. అలాంటి వారి నిత్యత్వం భయంకరమైంది. క్రీస్తే రక్షణకు ఏకైక మార్గం. కొలసీ పత్రిక సందేశ సారాంశమిదే. క్రీస్తు ద్వారా మాత్రమే నిత్యజీవ ప్రాప్తి. శ్రోతలు, పౌలు క్రీస్తు మర్మమును బోధిస్తున్నాను అన్నాడు. మర్మము అంటే రహస్య సత్యం. అయితే ఈ రహస్యాన్ని దేవుడు అపొస్తలులకు బయలుపరిచాడు. పౌలు మనసు ఎలాంటిదో చూడండి. ఆయన మనందరికీ ఆదర్శప్రాయుడు. ఎల్లప్పుడూ ఇతరులతో క్రీస్తును గురించి చెప్పే అవకాశం కోసం చూస్తున్నాడు. ఇంకా అవకాశాలు ఎక్కువ దొరకాలని ప్రార్థిస్తున్నాడు. విశ్వాసులందరూ తన కోసం ప్రార్థించాలని పౌలు కోరుతున్నాడు. నేను బోధించవలసిన విధముగానే బోధిస్తాను. దేవుని పద్ధతే తన పద్ధతి. వాక్యం అందరికీ చెప్పాలని పౌలు ఆశ. అనుకూల సమయం ప్రాప్తించాలి. మనం మాట్లాడుతున్నదేమిటో వింటున్న వారికి బాగా అర్థం కావాలి. భాషలో కాని, ప్రకటన విధానంలో కాని సామాన్య ప్రజలందరూ అర్థం చేసుకునేటట్లు మాట్లాడాలి. పౌలు మరొక హెచ్చరిక చేశాడు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సంఘానికి వెలపట ఉన్నవారు మన మాటలను ఎలా గ్రహిస్తున్నారు? మన చర్యలు అవిశ్వాసుల మీద ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి? అంతకు ముందు ఎన్నడూ సువార్త విని ఉండనివాడు మొదటిసారి నీవు చెప్పేది విన్నప్పుడు తేటగా గ్రహించగలుగుతున్నాడా? మనము చెబితేనే కదా వారికి తెలిసేది. మనం జ్ఞానంతో ప్రవర్తించకపోతే అనవసరంగా వారికి ఆటంకం కలిగించిన వారమవుతాము. దేవుడు మనకిచ్చిన అవకాశాలను వినియోగించుకొని వారికి సువార్త చెప్పాలి. లేకపోతే వారు నశిస్తే ఆ దోషం మన మీదికి వస్తుంది. దయగా, మర్యాదగా వారితో మాట్లాడాలి. ప్రతి మనిషికి ఎలా ప్రత్యుత్తరమియ్యాలో తెలుసుకొని ఉండాలి. దేవుని కృపను ప్రజలకు ఎత్తి చూపాలి. కృపాసహితమైన మాటలు మాట్లాడాలి. కీర్తన 45:2 మన పెదవుల మీద దయారసము పోయబడినట్లు ఉండాలి. లూకాసు వార్త 4:22 అందరూ అన్నారు, ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలు ఆశ్చర్యం గొల్పుతున్నాయి. మన సంభాషణ ఉప్పు వేసినట్లు ఉండాలి. ఉప్పు ఆహార పదార్థాలకు రుచి కలిగిస్తుంది. మనం మాట్లాడే తీరు ఇతరులలో ఇంకా వినాలనే ఆసక్తి రేకెత్తించాలి. ఉప్పు మరో ధర్మాన్ని కనపరుస్తుంది. పదార్థాలు చెడిపోకుండా నిలవ ఉంచుతుంది. ఎఫెసీ పత్రిక 4:29 పౌలన్నాడు,
వినేవారికి మేలు కలిగేటట్లు అవసరాన్ని బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలకండి గాని దుర్భాష ఏదైనా మీ నోట రానియకండి. తుకికు వారి హృదయాలను ఆదరిస్తాడు, ప్రోత్సహిస్తాడు. క్రైస్తవులకు పరిశుద్ధాత్మ వల్లనే ఆదరణ కలుగుతుంది. ఈ అధ్యాయంలో 11వ వచనంలో యూస్తు అనే యేసు పేర్కొనబడ్డాడు. యేసు పునరుత్థానుడు కాకముందు ఈ పేరు చాలామంది క్రైస్తవులు పెట్టుకున్నారు. పునరుత్థానం తరువాత ప్రభువైన యేసు అని మాత్రమే పేర్కొన్నారు. పౌలు వారిని గురించి అంటున్నాడు, దేవుని రాజ్యము నిమిత్తము వీరు నా జత పనివారు. రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనం, దేవుని రాజ్యము భోజనము పానము కాదుగాని నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందము. లూకా యూదుడు కాడు. ఇతడు లూకా సువార్త, అపొస్తలుల కార్యముల గ్రంథం రచించాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? ఈ అధ్యాయంలో పౌలు తన హృదయాన్నంతా మన ముందు కుమ్మరించాడు. పౌలు తన తోటి సేవకులను 6 పేర్కొన్నాడు. వారు ప్రభువునందు పౌలుకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నారు. ఆయన గొప్ప అపొస్తలుడే, అయినా ఒక్కడే ఈ పని అంతా చెయ్యలేడు. తనకు ప్రార్థన సహకారులు కావాలని కోరుతున్నాడు. దైవ సేవకులు కలిసి పనిచేస్తారు. కొంతకాలం క్రిందట పౌలు యోహాను మార్కును తనతో తీసుకువెళ్లను అన్నాడు. కాని ఇప్పుడు పౌలు, యోహాను మార్కు ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. దైవ సేవకులలో పట్టుదలలు, కక్షలు ఉండకూడదు. ఫిలిప్పిలో సేవ మొదలుపెట్టినప్పటి నుండి లూకా పౌలుతోనే ఉన్నాడు. అయితే దేమా అనేవాడు కొంతకాలం ఉండి వెళ్లిపోయాడు. పౌలునే కాదు, ప్రభువును కూడా అతడు వదిలిపెట్టి వెళ్లిపోయాడు. ప్రియ శ్రోతలు వింటున్నారా? మనము దైవ సేవకుల కొరకు ఎక్కువగా ప్రార్థన చేయాలి. సేవకులు ప్రభువుకు విశ్వసనీయులై సేవ చేస్తారని మన నిరీక్షణ. కొలస్సీ 3-4 అధ్యాయాలలో ఉన్న సంగతులే ఎఫెసీ 5-6 అధ్యాయాలలో ఉన్నాయి. అయితే కొలస్సీ పత్రికలో సందర్భం వేరు. 16వ వచనం, సంగీతములతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకనికి ఒకడు బోధిస్తూ, బుద్ధి చెబుతూ, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేస్తూ, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయండి. ఎఫెసీ పత్రికలో ఆత్మపూర్ణులై ఉండండి అనే హెచ్చరిక ఉంది. ఒకనినొకడు కీర్తనలతో, సంగీతములతో, ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరిస్తూ మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడండి, కీర్తించండి. దేవుని వాక్యము మనలను వశపరుచుకోవాలి. అప్పుడు మనకు ఆనందం, కృతజ్ఞత, విధేయత. ఆత్మపూర్ణులైన క్రైస్తవుల వ్యక్తిత్వమిది. దేవుని వాక్యముతో నింపబడండి. ఆత్మపూర్ణులై ఉండండి అంటే దేవుని వాక్యము మీలో సమృద్ధిగా నివసించాలి. దేవుని వాక్యము మిమ్ములను ఏలాలి అని అర్థం. సోదరీ సోదరులారా, గమనించండి. కొలస్సీ సంఘములో ఎపఫ్రాకు ప్రముఖ స్థానముంది. పౌలు వ్యక్తిగతంగా కొలస్సీ సంఘాన్ని ఎప్పుడూ దర్శించి ఉండలేదు. రోమా చెరసాలలో ఉండగా పౌలు కొలస్సీ సంఘాన్ని వేధిస్తున్న తప్పుడు సిద్ధాంతాలను గురించి విన్నాడు. అలాంటి లోపాలను సరిదిద్దడానికి, విశ్వాసులను బలపరచడానికి పౌలు ఈ పత్రిక రాశాడు. మరచిపోవద్దు, కొలస్సీ 1వ అధ్యాయం 18వ వచనం, సంఘము అనే శరీరానికి ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలిగే నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేవటంలో ఆది సంభూతుడయ్యాడు. యేసు తప్ప మరో మధ్యవర్తి లేడు. ధర్మశాస్త్రవాదులు మార్మిక మతాల బోధను తెచ్చి అంతా కలగాపులగం చేశారు. ఈ రోజున సంఘంలోకి రవాణా అయి వస్తున్న తప్పుడు బోధలకు కొలస్సీ పత్రిక సరైన జవాబు. క్రీస్తునందు విశ్వాసులు సంపూర్ణులై ఉన్నారు. దేవుని సంపూర్ణతను క్రైస్తవులు తృప్తిగా అనుభవించగలరు. జ్ఞాపకముంచుకోండి, మొదటి 2 అధ్యాయాలు సిద్ధాంతపరమైనవి. యేసుక్రీస్తుకే అన్నిటిలో ప్రాధాన్యం. ఆయనే సృష్టికర్త, రక్షకుడు, ప్రభువు. 3-4 అధ్యాయాలలో ప్రయోజనాత్మకమైన హెచ్చరికలున్నాయి. విశ్వాసి అనుదిన జీవితంలో
క్రీస్తు ప్రాధాన్యతను ఎలా అన్వయించుకోవాలో ఈ 2 అధ్యాయాలలో చెప్పబడి ఉంది. ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక ఈ 2 ఇంచుమించు ఒకే సమయంలో రాయబడినాయి. అందుచేత ఈ రెండిటిలో కొన్ని తలంపులు ఒకేలాగా ధ్వనిస్తాయి. కాని ఎఫెసీ పత్రిక క్రీస్తు శరీరమైన సంఘాన్ని చూపుతుంది గాని కొలసీ పత్రిక సంఘ శరీరానికి శిరస్సైన క్రీస్తును చూపుతుంది. ఈ 2 పత్రికలు పరస్పర సంపూరకములై ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఈ 4వ అధ్యాయంలో బానిసలను గురించిన ప్రస్తావన ఉంది. యజమానులు తమ పనివారిని సహోదరులుగా గుర్తిస్తే సంస్థలలో ఎట్టి తగాదాలు ఉండవు, సమ్మెలు ఉండవు. పౌలు యొక్క ప్రార్థన జీవితం ఎంతో పరిపక్వతను చూపుతుంది. విశ్వాసులందరూ ప్రార్థించాలని పౌలు ప్రోత్సహిస్తున్నాడు. ఎడతెగని ప్రార్థన క్రైస్తవులలో ఉండాలి. ప్రార్థన అనేది ఏ కొద్దిమంది భక్తులకో గుత్తాధిపత్యం కాదు. క్రైస్తవ ఎదుగుదలకు ప్రార్థన ఎంతో అవసరం. ఆధ్యాత్మిక ఆరోగ్యానికి ప్రార్థన ఎంతో ముఖ్యమైనది. అడపాదడపా ప్రార్థించటం కాదు, ప్రార్థన మనస్సు మనలో ఉండాలి. 1 తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఎడతెగక ప్రార్థన చెయ్యండి. ఆధ్యాత్మికమైన మగత పెద్ద బలహీనత. ప్రార్థనలో కృతజ్ఞతాస్తుతులు ముఖ్యమైన అంశం. నా కోసం ప్రార్థన చెయ్యండి అని పౌలు అడుగుతున్నాడు అంటే ఇది అతడి స్వార్థం కోసం కాదు. సువార్త కోసమై ద్వారాలు తెరవబడాలి. అది ప్రార్థనాంశం. పౌలు బంధకాలలో ఉన్నాడు. ఎందుకని? పౌలు శ్రమలన్నీ సువార్తను బట్టే వచ్చాయి. బోధించే అవకాశాలు కావాలి. తాను కూడా తేటగా బోధించేటట్లు విశ్వాసులు ప్రార్థించాలి. సంఘానికి వెలుపల ఉన్నవారి విషయమై విశ్వాసులు ఎంతో శ్రద్ధ వహించాలి. దీనికి జ్ఞానం కావాలి. విశ్వాసులందరూ దేవుడిచ్చిన అవకాశాలను జారవిడుచుకోకూడదు. మన సంభాషణ కృపాసహితమైనది. ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలి. ఉప్పు తగుమాత్రమే వెయ్యాలి. మన విశ్వాసమునకు హేతువు అడిగే వారికి సాత్వికముతో జవాబు చెప్పాలి. ఈ విధంగా పౌలు విశ్వాసులను హెచ్చరిస్తూ తనకు సన్నిహితులైన వారి పేర్లు చెప్పాడు. వీరందరూ దేవుని రాజ్యము నిమిత్తము కష్టించి పనిచేశారు. వీరిని బట్టి పౌలు హృదయానికి ఎంతో ఆదరణ. ఎపఫ్రా ప్రార్థన పోరాటాన్ని గుర్తించండి. ఆదికాండం 32వ అధ్యాయంలో యాకోబు దేవునితో పోరాడాడు. నిన్ను నేను విడువను దేవా అంటూ ఆశీర్వాదాల కోసం పట్టు విడువకుండా ప్రార్థించాడు. పోరాటంలో గెలిచాడు. విశ్వాసులు పరిపక్వత దిశగా సాగిపోవాలి. క్రీస్తునందు సంపూర్ణులవ్వాలి. ప్రియశ్రోత, నీవు ఈ యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ప్రభువుగా ఎరుగుదువా? అయితే ఈ పాఠమంతా నీకోసమే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.